Hello guys, welcome back to day 2 of BGIS and this is your A69 aka Akhil Surya. So right now మనం ఇక్కడ సన్ సిటీలో ఉన్నాం. సన్ సిటీ నియర్ టు గోల్కొండ. స్పైడీ బైక్ తీస్తుండు బయటికి. నేను గియర్ అప్ అయిపోయినా మొత్తం కంప్లీట్. హెల్మెట్ కూడా రెడీగా ఉంది. మన స్పైడీ జీటీ కొంచెం వర్క్ పెండింగ్ ఉంది దాని మీద. సూన్ విల్ ప్లాన్ ఎ రైడ్. సో రైట్ నో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో 15 kilometers. విల్ కవర్ ఇట్ ఇన్ 20 minutes, 20 minutes max or less than that. విల్ ట్రై చేసేద్దాం. బైక్ అయితే రెడీగా ఉంది. కొంచెం దుమ్ము ఉంది బట్ స్టిల్ మేనేజబుల్. ఎందుకంటే నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈరోజు కూడా వర్షం పడేలాగా ఉంది కాబట్టి తెలియదు. సో ఎస్, విల్ మీట్ యూ అట్ ద వెన్యూ. See you in 15 to 20 minutes. Bye. Let's go, guys. It is straight, huh? How? చేసా ఏమేన్ కట్ చేస్తారే. సో ఇప్పుడు మనం కెప్టెన్ దగ్గరికి పోవాలా. కెప్టెన్ కార్డ్లా మన బ్యాగ్ పడేసి అలా స్ట్రైటా. ఇక్కడ తీసుకుంటావా? అదే అడుగుతున్నా. అడుగుతున్నారా తీసుకుంటావా అని. వర్కౌట్ కాలేరా. మంచి మంచి కంటెంట్ మిస్ అయింది. ఈయన గురించి చెప్తా నేను. ఆయన గురించి చెప్తా నేను బ్లాగ్ లా. లెట్స్ గో. ఇంకోటి రివీల్ అయింది స్పైడీ గారి గురించి. చెప్పు బే. ఇటే పోవాలా? ఏంది ఎక్కడికి? అపెక్సా? అప్ప ఎక్కువ దాని పేరు. ఒకటి ఫోన్ చేసి ఉంటాడు నాకు ఈ టైంలో. ఒకటో ఫోన్ చేసి ఏమో అయినా నాకేమైతుందిరా. ఏమైందిరా? గాడా నేను పోలేకపోతే నీకు ఏమైందో లావుడా ఏదో ఒక ఇంత పని చేస్తావు మళ్ళా. అదే చిన్న చిన్న సిగ్నల్ ఎందుకురా? అవసరమా? అనుకుంటున్నావా నువ్వు? కొద్దిసేపు అయినాక మొత్తం నిండిపోతుంది. అదే అంటున్నా, ఎందుకు అవసరమా అంటున్నా. 35 seconds ఉంది కదా. ఎవడో చూతేగాడు. ఫోన్ ఎవరు ఆడరా? అదే అంటున్నా, ఎవడు ఫోన్ చేస్తున్నాను ఈ టైంలో. చేయర్రా లీవ్ లో. ఇది వీక్ ఆఫ్ కదా ఈరోజు. అరే లీవ్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్ కాల్ లేపరా. అంటిల్ వాళ్ళు అర్జెంట్ కాల్ మీ అంటే కానీ వాట్సాప్లో చేస్తారు. ఫ్యూల్ కొట్టించుకోవాలా. ఆడే
ఉంటే పోతుందిలే, ఇంకొక 90 కిలోమీటర్స్ పోతుంది. మక్క రే 2.5 లీటర్స్ రిజర్వ్ రా, ఇంకా రిజర్వ్ లకు రాలే. ఓకే చెప్పాల్సింది 2 ఛానళ్ళు ఉన్నాయని చెప్పి, 2 ఛానళ్ళు ఉన్నాయని చెప్పాల్సింది. అమ్మని అమ్మ ఆడికి వచ్చినాక ఇండికేటర్ ఇక్కడికి వచ్చా ఇండికేటర్ ఆల్రెడీ పడేస్తాడు. రైడ్ అయిన ఇండికేటర్ లేకుండా పోతుంది. అమ్మ జీవితం తెలుసు తెలుసు తెలుసురా. ఈ దారి మీ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లానే వచ్చినాను. సో గైస్ అనుకున్నట్టే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అనమాట. సో యూజువల్గా ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ రోజు చాలా ట్రాఫిక్ ఉండదు. సో మేము అయితే రైడ్ మంచిగా ఎంజాయ్ చేసినాము, కొంచెం కట్స్ అది చేసుకున్నాం. అండ్ బయట కూడా ఎంతలో కూర్చున్నాడో హెల్మెట్ మర్చిపోయాము, కానీ బట్ స్టిల్ హీ ఈజ్ ఎంజాయింగ్. అండ్ ముందు ట్రావెల్ చేసుకుంటే మాకు ఒక ట్రావెల్ మేట్ దొరికిండు. సో వాడితో కొంచెం టైం పాస్ చేసామంటే వాడికి చేంజ్ చేసుకుంటా, అది కూడా ముందు మీకు చూపిస్తాను. సో హ్యావ్ ఫన్.
అమ్మ ఆంటీ అది అసలు ఎట్లా నడపాలో కూడా తెలియదు, ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. రోడ్ మధ్య ఆంటీ అదే ఇప్పుడు గుర్తుంటే ఏమంటుండే, మనకు కంపెనీ దొరికిండు, మనకు కంపెనీ దొరికిండు. Guys, this is one of the best road I have driven. ఎందుకంటే ఇప్పటికీ నేను ఎక్కడికి పోలేదు, కానీ సిటీలో అయితే ఇది బెస్ట్ రోడ్. దిస్ రోడ్ ఈస్ లొకేటెడ్ నియర్ టు గచ్చిబౌలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ORR అనమాట, ఔటర్ రింగ్ రోడ్. కొంచెం చిన్న పార్ట్ మోటార్ సైకిల్స్కి అలౌడ్ ఉంది, సో ఆ చిన్న పార్ట్ అనమాట ఇది. సో క్రేజీ అంటే క్రేజీ ఫన్ వస్తుంది దీన్ని డ్రైవ్ చేస్తుంటే, మీరు చూడొచ్చు. అండ్ ఇదే రోడ్ మీద నేను నా టాప్ స్పీడ్ రీచ్ అయ్యాను అనమాట, నా CBR 250 మీద. సో నేను టాప్ స్పీడ్ రివీల్ చేయలేను, కానీ యూ కెన్ ఇట్స్ ద టాప్ స్పీడ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. చెప్పండి నా టాప్ స్పీడ్ ఎంత ఉండొచ్చు. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు, నా స్పీడోమీటర్ ఆల్రెడీ హీట్ కొడుతుంది 130కి. సో లెట్స్ గెస్ కొట్టండి కమెంట్లో. గైస్ ఇప్పుడు నేను ఎక్కే బ్రిడ్జ్ ఉంది కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బ్రిడ్జ్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్నది. ఎందుకంటే దీని మీద కార్నరింగ్ కొట్టే ఫీల్ ఉంటుంది కదా, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే MotoGPలో కార్నరింగ్ కొడుతున్నట్టు ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఆ రోజు బాగా ట్రాఫిక్ ఉంది, సో నేను కొట్టలేకపోయినా. బట్ నాది ఒక వీడియో ఉంది, అదైతే పక్కా పోస్ట్ చేస్తాను, అదైతే చూడండి. కార్నరింగ్ చేసేటప్పుడు ఎట్లుండదో ఫీలింగ్ అండ్ నా POE ఎట్లా అనిపిస్తుందో. సో వీడియో అయితే ఎంజాయ్ చేయండి.
స్టార్ట్ అయిపోయింది. అటు నుంచే పోతాను రోజు ఇంటికి. వీడియో రికార్డ్ అవుతున్నా. సో గైస్ నాకు ఒక మంచి యాక్సెస్ కార్డ్ దొరికింది. అది యాక్సెస్ కార్డ్ పోతున్నాం రా. సో ఒక డ్రీమ్ ఉండే అనమాట మాకు. ఆ డ్రీమ్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయ్యేది ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ అంటే ఇలా రౌండ్ 5 వీళ్ళు కాదు, వీళ్ళకి వెళ్ళాలి, ఎక్కడ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఆర్ఆర్కి లోపలికి ఎట్లా తీసుకెళ్ళేదనే విజన్. సో నువ్వు లోపలికి వెళ్ళాలి. మన దగ్గర ఎన్ని ఐడి కార్డులు ఉన్నాయో చెప్పాలి మన దగ్గర. గైస్ ఇది యాక్సెస్ కార్డు. ఇది యాక్సెస్ కార్డు బై మీ. యాక్సెస్ కార్డు స్పాన్సర్డ్ బై దిస్ గాయ్ చరణ్. నా ఫోన్లో చరణ్ NLMS అని ఉంటుంది, సాయి చరణ్ NLMS. సో వీడు చెప్పినా కదా ఫుడ్ క్యాటరింగ్ ఇక్కడ ఇంటికి వచ్చింది. ఓకే, మళ్ళీ మీ వాళ్ళకి అవసరం లేదా? నువ్వు లోపలికి వెళ్ళాక నీకు అవసరం లేదు కదా, నువ్వు కలిసిపోతావు కదా. నాకు ఆల్రెడీ ట్యాగ్ వస్తుందిరా. ట్యాగ్ వస్తుంది, నువ్వు మంచి కలిసిపోతావు. లోపలికి వెళ్ళడానికి నీకు నాకు ఇది లోపలికి వెళ్ళడానికి కాదు, నాకు VIP లోపల యాక్సెస్ కావాలా. అట్లా కావాలా? సరే ఒక పని చేద్దాం, నేను లోపలికి వచ్చి తీసుకుంటా. అట్లా ఏం లేదు ఐడి కార్డు. సరే మళ్ళీ లోపలికి వచ్చి తీసుకుంటా. నువ్వు లోపల తిరగడానికి కదా? తిరగడానికి కాదు, ఫోటో తీయడానికి అడుగుతాడు. 4 కావాలా? 4 గైస్ మా చరణ్ గాడు ఆడు లక్లో దొరికిండు. నిజం చెప్పాలంటే లక్ అంటే లక్. నిన్న ఏమైందంటే, అది వీడియో రికార్డ్ అవుతున్నారా? సో లక్ ఏంటంటే, నిన్న మేము ఫుడ్ స్టాల్ వెళ్ళినాము. ఫుడ్ స్టాల్ అక్కడ లోపల ఒక ఫుడ్ స్టాల్ ఉందన్నమాట. సో ఆ ఫుడ్ స్టాల్లో వి ట్రైడ్ అదేరా. సో వి ట్రైడ్ అలా చెప్పండి. వి ట్రైడ్ ఫర్ దిస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం, అంటే చికెన్ బర్గర్ కోసం పోయినాం. చికెన్ బర్గర్ టైం పడుతుంది అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని తీసేసుకున్నాం. సో ఫ్రెంచ్ ఫ్రై తీసుకున్నాం. దాని తర్వాత మేము మళ్ళీ ఏం తీసుకున్నాం స్పైడీ? లేదు, ఫ్రెంచ్ ఫ్రైస్ 4 పీసెస్ తీసుకున్నాం, 4 ప్లేట్స్. సో 480 అయింది అనమాట మాకు. ఇక 500 అక్కడనే బుక్ పడ్డది మాకు. దాని తర్వాత ఏం చేసినామంటే, అది అవసరం లేదు అచ్చా, నువ్వు లాగ్ చేసుకో. సో దాని స్టార్ట్ అయిపోయింది, సర్వర్ క్రాష్ కూడా అయింది తెలుసా? అవునా? మంచిదే కదా మనకు. TX చచ్చిపోయింది కూడా, సర్వర్ పట్టుకోమా ఒక్క నిమిషం. TX కదమే కదరా? అదే TX 12 కిలోలు కొట్టుంటే, TX 12 కిలోలు కొట్టుంటే ఈరోజు ఇప్పుడు సర్వే క్రాష్ అయినప్పుడు అది అంత TX మొత్తం TX అన్నా, మొత్తం TX స్కౌట్ అని వచ్చాగిండు గైజుడు. చూడావా? సరే అంటాడు వాడు ఒప్పుకుంటాడు. అంత గలీదోడు. సో చెప్తున్నా కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము, సెట్ అయిపోయింది. దాని తర్వాత మా వాడు ఫోన్ చేసిండు, అరే రాసూరి ఏడున్నారా అని చెప్పి. అరే ఈయన ఉన్నారా, ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నా అంటే, హైటెక్ సిటీలో ఏడా అన్నాడు. ఇక్కడ హైటెక్స్ హాల్ 4లో ఉన్నారా అని చెప్పిన. అయిపోయిందా? దాని తర్వాత వాడు మళ్ళీ ఫోన్ చేసి అరే నేను లోపలనే ఉన్నారా, నువ్వు రా కలుద్దాం అంటే, నేను అనుకున్నా అరే ఆయనకి కూడా గేమ్ పిచ్ ఉందేమో, ఏమైనా కావచ్చు కదా, గేమ్ పిచ్ ఉందేమో, వచ్చిండేమో చూడడానికి అనుకున్నా. పోయి చూసేదానికి స్టాల్ లోపల కూర్చుండు. ఇక స్టన్, అరే ఏంద్రా ఏం చేస్తున్నారా అంటే, అరే కాంట్రాక్ట్ దొరికిందిరా ఇక్కడ క్యాటరింగ్ చేయడానికి ప్లేయర్స్కి అండ్ ఫుడ్ స్టాల్ పెట్టడానికి అని చెప్పి అన్నాడు. అలా ఫుడ్ స్టాల్ ఉన్న వాళ్ళకి దందా 2 బాటిల్ తీయమన్నాడు. నాకు స్పైడీ గానికి ఇచ్చిండు. దాని తర్వాత బర్గర్ తింటా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటా అని అడిగిండు. ఫ్రెంచ్ ఫ్రైస్ లేవన్నాడు. దాంట్లో బర్గర్ ఇస్తాను. బర్గర్ నేను స్పైడీ గారు తిన్నామనుకున్నాము, కానీ పొండిలో 2 పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇచ్చేసిన.
నిద్ర లేదంట ఇంక నిద్ర. నిన్న దున్నపోదాం అనుకున్నాడు, అనుకున్నాడు 2 గంటల దాకా. చూడు దున్నపోదంటే ఎడి నేను నాకు సిస్టమ్ కావాలా, నా సిస్టంలో అన్ని కంటెంట్ ఉంది, మీమ్స్ అవన్నీ కాదు కదా. వీనికి తెలియదు ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఎట్లా చేస్తావు, వీనికి తెలియదు. వీళ్ళు మొబైల్ ఎడిటర్స్, వీళ్ళు చీప్ ఫెలోస్. వాడు కూడా చీప్ ఫెలోనే. అయితే సో మా వాడు మంచిగా ఫ్రీగా బర్గర్లు ఇచ్చాడు, తిన్నాం. వాళ్ళ దగ్గర ఒక యాక్సెస్ కార్డు ఉంది. ఆ యాక్సెస్ కార్డు కూడా వాడిని అడిగినాము, వాడు అడిగి చెప్తా అన్నాడు. చూద్దాం, అడిగి చెప్దాం. యాక్సెస్ కార్డు వచ్చింది అనుకో వాళ్ళు ఇచ్చి పడేదాం కదా. యాక్సెస్ కార్డు వస్తే విఐపీ జోన్లో కూడా ఇచ్చి పడేదాం. సో ఎంట్రన్స్ వచ్చేసినాం. ఫస్ట్ మ్యాచ్ ఎండింగ్ వచ్చినాము. జోన్ చూడ ఎంత ఉందో, చాలా చిన్న జోన్. ఫైట్ ఏది సీజీ ఏడుందిరా, మా సీజీ ఉంది అన్నాడు. సీజీ కోసం ఎట్లా నడుస్తుందో, ఇంటెన్స్ ఉంటుందా లేకపోతే ఒక టీం డామినేట్ చేస్తారా? ఒక టీం అయితే డామినేట్ చేసేంత లేదు, పక్క 4-5 టీంలు అయితే కొడతాయి. సో చూద్దాం. ఓకే, ప్రతి మ్యాచ్ అప్డేట్ ఇస్తాం. ఏడున్నవాడు రైట్. యో మాడేమో చిట్టి ఇచ్చిండు, 3 చికెన్ బిర్యానీ. హాయ్ ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. చికెన్ బిర్యానీ రైస్ కింద चलो बिरयानी తీసుకుంటాం. 93 पॉइंट्स के साथ एफएससी स्पोर्ट्स ने एक लंबी छलांग लगाई है रिकॉर्ड पॉइंट्स के पास। एंड सबसे बड़ी चीज कितना बेहतरीन बालों से पोजीशन पॉइंट्स 40, फिनिश पॉइंट्स 44। जी और ये हम कल के दिन पे भी बात कर रहे थे कि संतुलन उन्होंने बढ़िया बना कर रखा है, फिनिश अच्छे खाते हैं, पॉइंट भी बढ़िया निकाला। और इस मैच के पहले हमने 6 अंकों का फासला देखा था। मैच 4 అయిపోయింది, మ్యాచ్ 4 ఎక్కింది, చదవండి. స్టాండింగ్స్ అయితే డిసప్పాయింటెడ్ ఉన్నాం, అందరం డిసప్పాయింటెడ్ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చేసేది ఐకు సోల్కి, ఎక్స్పార్క్, 8-bit అండ్ సీజీ. अच्छी बात है कि टीम 4 टीम्स लो आपस में ही ओनली 3 टीम्स टॉप 5 है, टॉप 5 है 3 टीम्स, 2 टीम्स है टॉप 5 प्लेस पर देखने को मिलती है। अच्छी खबर ये कि अभी तक 3 टीम्स ने कार्निवल गेम అయితే काउंट लेने ले #13 లో ఉంది कार्निवल गेम। मैच से सभी बचे हैं, बहुत सारे बदलाव हो सकते हैं असल के अंदर। और मुकम पाవం స్పైడే కార్నివల్ గేమింగ్ గురించి 2 words. కార్నివల్ గేమింగ్ నుంచి 2 words. నో హోప్స్. hopes और अगर hopes anta जिसने डोमिनेट की लॉबी तो वो ग्लोबल। Sorry guys, we'll meet you in the third match, like 5th match of the day, which is Miramar. के साथ हमें यहाँ पर देखने Okay, को मिल रही bye. है। सम्मिलित हो जाता है, उसके बाद दोबारा मिलेंगे एक नए ऑफिशियल टूर्नामेंट के साथ। बट अभी भी इस टूर्नामेंट में बहुत कुछ बाकी है। चलिए 7 मैचेस हैं बट बहुत So #4soul की अगर बात की जाए కానీ గ్లోబల్ ఈస్పోర్ట్స్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈరోజు చాలా లీడ్లో నడుస్తుంది, ఆల్మోస్ట్ 98 పాయింట్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు నాకు చేసి సెంచరీ కొట్టేస్తారు ఈరోజు సెంచరీ కొట్టేస్తారు, ఇచ్చి పడేస్తారు ఈరోజు. చూద్దాం.
Let's see for the last match ఏమవుతుందో. के लिए और अब जब ओवरऑल स्टैंडिंग बात आएगी माकिया 103 बुलेट के लिए जी और रेवन अगर आप उनका इतिहास भी उठा के अगर इसी टूर्नामेंट की चर्चाएं करें तो जब పిచ్చి పడేసినారు అసలు అనుకోలేదు మాట ఇట్లా టీమ్స్ పైకి కిందికి అయితే మస్తు క్రేజీ అసలు మొత్తం పైకి కిందికి అయితే అసలు అనుకోలేదు డేట్ కూడా ఇట్లా పోతుందని గొంతు పోయింది కూడా నేను అన్ని హైలైట్ చేసి కొన్ని క్లిప్స్ చేస్తా చూడండి క్లిప్స్ గూస్ బంప్స్ మూమెంట్స్ ఒక్కొక్క నేడు ఒక్కొక్క బుల్లెట్ కనెక్ట్ అవుతుంటే ఒక క్రేజ్ ఉండేడా ఇచ్చి పడేసినాడు ఇడాలా వాయిస్ వస్తలేదు అది. సో నేను పక్కా డేట్ సూపర్ సూపర్ అయితే సూపర్ అయింది. నీకు కానిస్టేబుల్ అయితే స్క్రీన్ మీద చూపిస్తా కానీ ఇచ్చి పడేసి ఇవాళ కూడా. సో డే 2 అయితే సక్సెస్ఫుల్ అయింది. బట్ డిసప్పాయింట్మెంట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏమంటారు కదా కొంచెం డిన్నర్ కోసం ఇదైతే పెద్ద డిసప్పాయింట్మెంట్ అని ముఖం చూడు. మొత్తము సీజీ అయితే అది ఇంకా కిందికి పోతూనే ఉంది. 13 నుంచి #14 15 16 వెళ్ళిపోతుంది. చెప్పలేము గైస్. డే 3 ఏమైనా కావచ్చు, ఏ టీమ్ అయినా కంబ్యాక్ చేయొచ్చు. సో 1 చికెన్ డిన్నర్ విత్ హై స్కిల్స్ మొత్తం చేంజ్ అవుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. నేను మళ్ళీ కలుస్తా ఐడి పోయినాక. చలో బాయ్. So guys, finally day 2 has ended successfully. అరే నేను కెమెరా తీసినావు, నువ్వు తీసినావురా, నిజం చెప్పరా. సో అది అక్కడ అనిపిస్తున్నట్టు మీకు వేర్ దేర్ అది BGMI లోగో ఇండియా సిరీస్. అండ్ డే 2 సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది గైస్. అండ్ ఫైనలీ మనం జీ ఓనర్స్ని కూడా కలిసేసినాం. ద ఓనర్ F69, the co-owner of F69 met G co-owner and owner. సో గొంతు కూడా వస్తలేదు చెప్పడానికి. మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతగానో మొరినా మన టీంలో పర్ఫామ్ చేయలేదు కాబట్టి. TX #2 ఉండిపోయింది. గ్లోబల్ ఈస్పోర్ట్స్ స్టాప్ చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ కార్నివల్ గేమింగ్ #12 ఉంది. అదైతే డిజాస్టర్. కార్నివల్ గేమింగ్ అయితే డిజాస్టర్ అంటే డిజాస్టర్. నెక్స్ట్ సోల్ కూడా #5 ఉంది అనుకుంటా. 5 or 4లో ఉంది. బట్ కమ్బ్యాక్ ఈజ్ పాసిబుల్. బట్ చూడాలి కమ్బ్యాక్ ఎట్లయితుందో. లైక్ లాస్ట్ డే క్రేజీ ఉంటుంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ డేలోనే ఒక డామినేట్ చేస్తాడు అనుకున్నా, కానీ అసలు అవ్వలేదు. డామినేషన్ అసలు అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఎవరో ఒకరు స్విచ్ అయితేనే ఉన్నారు. MVP కానీ లీడర్ బోర్డ్ కానీ. గ్లోబల్ ఈస్పోర్ట్స్ ఒకటి ఇప్పుడు టాప్లో ఉంది, అంటే నిన్నటి నుంచి టాప్లో ఉంది. కానీ పాయింట్స్ టేబుల్ ఒక 12 points 10 points డిఫరెంట్ ఉంది. ఒక చికెన్ డిన్నర్ మొత్తం వేసుకుంటుంది. ఇంకోటి ద ఫ్యాన్ ఫేవరెట్ టీమ్ CG బిగ్గెస్ట్ ఫ్యాన్ పోయి ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ బ్రో. చెప్పు స్పైడీ. CG ఏమైంది? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇది CGది. నో కమెంట్స్ ప్లాన్స్ అది. అయ్యో అయిపోయింది. CG చెప్తున్నా కదా, ఇట్స్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అసలు కంబ్యాక్ చేయడం. ఎందుకంటే ఇట్స్ ఆన్ 52 points #12. అండ్ లీడర్ బోర్డ్లో టాప్లో ఉన్నది 103 points. అండ్ 8th పొజిషన్లో ఉన్నది అరౌండ్ 70-80 points. సో ఆ 70-80ని క్రాస్ చేయాలన్నా వీళ్ళకి మినిమం 30 points కావాలి. సో 30 points ఈజ్ ఇంపాసిబుల్ ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక మ్యాచ్లో.
సో ఆ బీట్ చేయాలంటే అట్లీస్ట్ టాప్ 5 రావాలంటే మినిమం 3 చికెన్ డిన్నర్స్ అవుట్ ఆఫ్ 6 మ్యాచెస్, విచ్ ఈస్ వే ఇంపాసిబుల్. కష్టం అసలు, కాని పని చెప్తున్నా కదా, కాని పని. అండ్ నేను పాయింట్స్ టేబుల్ ఇక్కడ ఇటో సైడ్ ఇటో వేసేస్తా, మీరు చూడండి సెట్ వస్తుంది. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ దిస్ ఈస్ ద డే 2 ఆఫ్ BGIS LAN ఈవెంట్ అట్ హైదరాబాద్ హైటెక్ సిటీ. సో ఇదే ఆల్ అయింది. సో విల్ మీట్ ఇన్ డే 3. డే 3లో వస్తా. ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ నేను ప్లాన్ చేస్తున్నా. సో అది వర్కౌట్ అయితే ఇట్స్ ఫైన్, వర్కౌట్ అవ్వకపోయినా ఐ విల్ ట్రై టు డూ ఇట్. సో చూద్దాం. రేపు ఒక పెద్ద ప్లాన్ వేసినాం మేము, అది కూడా చేద్దాం. ఎస్, ఫైనలీ వర్కౌట్ చేద్దాం ఏదో ఒకటి. సో లెట్స్ గో. వర్షం అయితే పడుతుంది ఇప్పుడు. ఇంటికి వెళ్ళినాక కొంచెం వీడియో ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయాలా. డే 1 తీయలేదు నేను, డే 2 షూట్ చేస్తే కలవడుతున్నాయి గైస్. సో ఎస్, వీల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ షేర్ చేయండి కొంచెం, సో దట్స్ కొంచెం సపోర్ట్ దొరుకుతుంది నాకు. సో టిల్ దెన్ గైస్, బాయ్.